ప్రకృతి అందాలు, పక్షుల రాగాలు, మయూరాల నాట్యాలు, అడవి జంతువుల అరుపులు, విదేశీ పక్షుల ఆట విడుపు, జల సరస్సులు, పచ్చని తివాచీ పరిచినట్టు కనిపించే పచ్చిక బయళ్ళు. ఏంటి ఆస్ట్రేలియా అభయారణ్యాల గురించి వర్ణిస్తున్నట్లు ఉందా? కాదు కాదు, అచ్చంగా మన తెలంగాణలోని ఓ ప్రాంతం గురించే వర్ణిస్తున్నా. ఇంకెందుకు లేటు, ఆ విశేషాలు ఉంటే ఇప్పుడు చూద్దాం. ప్రకృతి అందాలు, పక్షుల రాకాలు. అడవి జంతువుల అరుపులు, జింకల పరుకులు. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణలోనే. కవ్వాల్ అభయారణ్యం విశేషాలెన్నో. ప్రకృతి సోయగాల చుట్టూ అల్లుకున్న తీగలు, ఆ తీగలే ఆకాశాన్ని తాకే చెట్లను అనుబంధాలతో చుట్టేశాయి. ఓవైపు పచ్చిక బయళ్ళు, మరోవైపు సుందరమైన సరస్సులు. సరస్సు చుట్టూ అడవి జంతువుల అందాలు, పక్షుల రాగాలతో మధురమైన సంగీతాన్ని మరిపిస్తున్నాయి. ఇదంతా ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? మరెక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. మంచిర్యాల జిల్లాలో ప్రకృతి అందాల స్వర్గధామంగా అభివర్ణించే కవ్వాల్ టైగర్ జోన్ విశేషాలు మీ ముందుకు తెచ్చింది బిగ్ టీవీ. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ సుందరమైన స్వర్గసీమగా కనిపిస్తుంది. ఈ అడవుల అందాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓవైపు ప్రకృతి అందాలు, మరోవైపు అడవి జంతువుల అరుపులు, పిచ్చుకల రాకాలు చెవులకు ఇంపుగా తోస్తుంటే, మరోవైపు నెమలి మయూరాల నాట్యాలు కనువిందు చేస్తాయి. ఎక్కడ చూసినా చూడముచ్చటగా పచ్చటి తివాచీ పరిచినట్లుగా కనిపించే పచ్చిక బయళ్ళు, దీనికి తోడు ఆకాశాన్ని అంటినట్టు కనిపించే చెట్లు. ఆ చెట్లను అల్లుకున్న తీగలు ప్రకృతి ప్రేమికులకు స్వాగత తోరణంగా స్వాగతం పలుకుతాయి. అంతేకాదు, అందమైన సరస్సులు, ఆ సరస్సులో సూర్యుని ప్రతిబింబాలు చూసి పర్యాటకులు మురిసిపోతుంటారు. అడవి బర్రెలు ఏనుగుల్లా ఎదురు తిరుగుతుంటాయి. నల్లని బర్రెలు అటూ ఇటూ తిరుగుతూ అడవిలో అందాలను ఒలకబోస్తుంటాయి. ఏనుగులను మరిపించేలా వీటి రూపాలు కాస్త భయంతో పాటు ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మరోవైపు జింకపిల్లల పరుగులు, మయూరాల నాట్యాలు కవ్వాల్ అభయారణ్యంలో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కవ్వాల్ అభయారణ్యంలో విహరించినంతసేపు పర్యాటకులు తమ వ్యక్తిగత జీవితాల్లోని సమస్యలను మర్చిపోయి ప్రకృతితో మమేకమై ఆహ్లాదకర జీవితాన్ని అనుభవిస్తారు అనటంలో సందేహమే లేదు. కవ్వాల్ అభయారణ్యంలోని దట్టమైన అడవిలో మైసమ్మ సరస్సు పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. చుట్టూ కీకారణ్యం మధ్యలో సరస్సుంటుంది. అక్కడి ప్రకృతి అందాలు సాక్షాత్తు ఆఫ్రికా అడవులను మరిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదనుకుంటా. సరస్సు మధ్యలో వెళ్లటానికి కర్రలతో కట్టిన వంతెనుంటుంది. ఆ కర్రల వంతెనపై నడుచుకుంటూ వెళ్తుంటే సినిమాల్లో కనిపించే సుందర దృశ్యాలు గుర్తుకొస్తాయి. కవ్వాల్ టైగర్ జోన్లోని ఇందన్పల్లి రేంజ్లో ఉంది. ఈ రేంజ్ వద్దకే, ఏదైతే ఈ కుంట వద్దకే ప్రతి నిత్యం కూడా ఏవైతే వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయో, వన్యప్రాణులు ఉన్నాయో, దుప్పులు, నీలిగాయలు, అదేవిధంగా సాంబార్లు అన్నీ వచ్చి ఇక్కడ ఏదైతే దాహాన్ని తీర్చుకుంటాయి, అదేవిధంగా ఇక్కడనే కొద్దిసేపు గడుపుతాయని అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పక్షులు కూడా దేశ విదేశాల నుంచి కూడా రంగురంగుల పక్షులు వస్తుంటాయి, రకరకాల పక్షులు వస్తుంటాయి. ఉదయం అదేవిధంగా సాయంత్రం పూట సందడి చేస్తుంటాయి. ఆ సందడి వాతావరణం చూస్తుంటే చాలు ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఎంతో మురిసిపోతున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏవైతే మోడుబారిన చెట్లున్నాయో ఆ చెట్ల పైన ఏదైతే గూళ్ళను కట్టుకున్నాయి, అదేవిధంగా ఆ గూళ్ళు కూడా మనకెంతో ఒక ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో మరొక సుందరమైన ప్రాంతం కనిశెట్టి కుంట. ఈ సుందరమైన సరస్సులో బాతులు జలకాలాడుతూ చూపురులను మంత్రముగ్ధులను చేస్తాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన పక్షులు ఈ అడవిలో అతిథులుగా ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అరుదైన ఈ పక్షులు దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇలాంటి సుందరమైన ప్రదేశాలను తిలకిస్తే చాలు మానసికంగా ఎంతో ఉత్సాహం నింపుతుంది అంటున్నారు అటవీ అధికారులు. మనం చూస్తున్న ఈ సరస్సుకు సంబంధించిన అందాలు ఎప్పుడు చూసినప్పటికి కూడా
ఎంతో మనస్సును హత్తుకునే విధంగా ఉంటున్నాయని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రకరకాల పక్షులు ఏదైతే దేశ విదేశాలు అదేవిధంగా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా 2 నెలల పాటు ఇక్కడనే ఉండి ఒక 2 నెలల పాటు ఆవాసం ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంతంలో ఏదైతే వలస అతిథి పక్షులు ఆనందాన్ని ఈ ప్రాంతంలో ఉన్న ప్రకృతి ప్రేమికులకు పంచుతుంటుంటాయి. ఆ ప్రకృతి ప్రేమికులు ఈ అందాలు చూసి మురిసిపోతున్నాం. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఈ పక్షుల అందాలు అడవుల అందాలు తనివి తీర చూసి ఎంతో మానసికంగా ఒక ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని పొందుతున్నామని ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. ప్రకృతి అందాలు తిలకించడానికి ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేకుండా రాష్ట్రంలోని గవ్వాల్ అభయారణ్యం స్వాగతం పలుకుతుంది. ఇవి మంచిర్యాల జిల్లాలోని గవ్వాల్ అభయారణ్యం విశేషాలు.